భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషా మహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి చంద్రబాబుకు రుణపడి ఉంటాం, ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేనేత అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ పద్మశాలి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తోందని, అందులో భాగంగానే చేనేత కుటుంబాలలో వెలుగులు నింపేందుకు 163 కోట్ల రూపాయలతో చేనేత అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది అని, దీంతో కార్మికులు 8 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 12 రూపాయలు చెల్లించి కార్మికులకు ఇన్సూరెన్స్ చేయిస్తుందని, 3 సంవత్సరాల నుండి చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉందని చిప్ప వెంకటేశ్వర్లు అన్నారు. అదేవిధంగా జియో ట్యాగ్ ఉండి థ్రిఫ్ట్ పన్ను కట్టే ముగ్గం నేసే చేనేత రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపడానికి గిఫ్ట్ పథకాన్ని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. చేనేత కార్మికుడు తను నేసిన కూలీ నుంచి 8% అతను కట్టుకుంటే 16% ప్రభుత్వం జమ చేస్తుంది. గతంలో అది 36 నెలలుగా 3 సంవత్సరాలకు ఉండే, కానీ ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం 3 సంవత్సరాలంటే లేట్ అవుతుందని చెప్పి దాన్ని 2 సంవత్సరాలకు కుదించడం జరిగింది. దానివల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా జియో ట్యాగ్ ఉండి థ్రిఫ్ట్ కట్టిన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 59 సంవత్సరాల లోపు వాళ్ళకే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 5 లక్షల రూపాయల జీవిత బీమా ఉండే, దాన్ని మేమంతా కూడా మా స్థానిక మంత్రివర్యులు మా పద్మశాలి ముద్దుబిడ్డ కొండ సురేఖ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఆలకించి నిజమే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళే చేనేత మొగ్గాలు నేస్తున్నారు కాబట్టి మనం ఈ స్కీమ్ పెడితే ఎవరికీ లబ్ధి చెందుతలేదు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయండి అని చెప్పి మా అందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా
జియోటా గుండి థ్రిఫ్ట్ కట్టే ప్రతి చేనేత కార్మికుడికి వయసుతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజీకి నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మగ్గం వేసే కార్మికుడికి 18,000 రూపాయలు అనుబంధ పనులు చేసి నూలు బట్టి కండెలు దుట్టి అడుగులు పోసి రంగులద్దే ఈ మహిళా కార్మికులకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తంగా 1,63,00,000 రూపాయలు నిన్న జీవో 3 ద్వారా శైలజారామయ్య మా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా విడుదల చేయడం జరిగింది. దానికి మేమంతా కూడా ఈ ప్రజాప్రభుత్వంలో ఈ స్కీము వస్తుందా రాదా, గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది, ఈ ప్రభుత్వం ఈ స్కీములు కొనసాగిస్తా లేదా అని చెప్పి మా అందరికీ కూడా అనుమానం ఉండే ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారి సమక్షంలో ఈ యొక్క నిధులను విడుదల చేసినందుకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న చేనేత కార్మికులందరం కూడా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా మ్యాథ్స్ సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులందరం కూడా గోపాల్ సాగ్ గుడి చౌరస్తాలో ఉన్న కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం ముందు వీళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేస్తూ మా యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్లో కేడ్రాయి ప్రాపర్టీ షో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంవైకే లాట్రికేట్ స్టాల్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఏఎస్ఎం రవీందర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు. అన్న అది తీస్తే ఇది వస్తుంది అన్న, అది ముందుకంటే వస్తుంది. మెటీరియల్ కావచ్చు, టైల్స్, ఇలా ప్రతి ఒక్కటి మన ఈ క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో 3rd ఎడిషన్ లో అండ్ ఇప్పుడే గుడ్ మార్నింగ్, నా పేరు వెంకటేష్ అండి. నేను ఎంవైకే లాట్రికేట్ కంపెనీ రీజనల్ మేనేజర్ పనిచేస్తాను. ఈ టీమ్ అంతా నా కొలీగ్స్. ఇక్కడ వరంగల్లో ఈరోజు క్రెడాయి ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 70-80% అందరు బిల్డర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కానీ మా స్టాల్ నెంబర్ 13లో మేము బిల్డర్స్కి హెల్ప్ అయ్యేటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎంవైకే లాట్రికేట్ కంపెనీ ఇట్స్ 25 years ఓల్డ్ కంపెనీ. మేము టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ అడేసివ్స్, ఎపాక్సీస్ అన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటాం బిల్డర్స్కి, ఆర్కిటెక్చర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళందరికీ. ఈ షోలో ఈ క్రెడాయి షోలో ఈరోజు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి మాకు. బిల్డర్స్ వాళ్ళందరూ వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ షో లోపల. టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ సిస్టమ్స్ ఏంది తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, తెలియని వాళ్ళు అడుగుతున్నారు. దీని ద్వారా మాకు బెనిఫిట్ బాగానే ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఎంక్వైరీస్ ఫ్రమ్ దిస్ షో. థ్యాంక్ యూ. వరంగల్ క్రెడాయి ప్రాపర్టీ షో ఈ పీజీఆర్ గార్డెన్స్ 100 feet రోడ్లో హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఈ షోలో
మనం టైల్ అండ్ స్టోన్ సొల్యూషన్స్ ప్రోడక్ట్స్ స్టాల్ నెంబర్ 13లో నిర్వహిస్తున్నాం. ఈ షో ద్వారా మనం ప్రతి ఒక్కరికి టైల్స్ యొక్క అడెసివ్స్, టైల్స్ అక్విటిక్ కెమికల్స్ సంబంధించిన ఎన్ని రకాలుగా ఉన్నాయో మన టైల్స్, మార్బుల్, గ్రానైట్, స్టోన్స్, ఎనీ సబ్స్ట్రేట్, ఎనీ టు ఎనీ, స్టీల్, ఐరన్, సిమెంట్, ఎనీ సబ్స్ట్రేట్కి, ఏ సబ్స్ట్రేట్కైనా మనం టైల్స్, గ్రానైట్స్, మార్బుల్స్ అతికించే కెమికల్స్ ఎంవైకేల్ లాటిక్రేట్ ద్వారా మనం ఇక్కడ చూపించబోతున్నాం. దయచేసి అందరూ స్టాల్ నెంబర్ 13 పీజేఆర్ గార్డెన్స్ వరంగల్ క్రీడాయి ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ 13కి విచ్చేసి మీ యొక్క ఇంటికి టైల్స్ అక్విటిక్ కెమికల్స్ గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పేరు శ్రీనివాస్ వరంగల్ ఏఎస్ఎం. వరంగల్ దేశాయిపేట ప్రాంతంలోని సీకే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, యాజమాన్యాలు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సదస్సులో వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుతం మన దేశంలో యువత మత్తుకు బానిసలై మాదక ద్రవ్యాల ఉబిలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాలకు బానిసలై దేశంలో ఉన్నత స్థానాలకు వెళ్లాల్సిన విద్యార్థులు నేరస్తులుగా మారుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. డ్రగ్స్కు అలవాటు పడిన వ్యక్తి తన మానసిక స్థితిని కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తించే వ్యక్తిగా ఈ డ్రగ్స్ మహమ్మారి తయారు చేస్తుందని విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఎలాంటి చెడు అలవాట్లను అలవర్చుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ప్రయాణంలో అజాగ్రత్త వహించి నిండు జీవితాన్ని చేతులారా నాశనం చేసుకొని కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చకూడదని, నిర్లక్ష్యాన్ని వీడి నిండు జీవితాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. దయచేసి పిల్లలు ఈ మెసేజ్ ను మీ పేరెంట్స్ కి చెప్పాలి. ఎందుకంటే డ్రగ్స్ నిజంగా డిగ్రీ, పీజీ పిల్లలతో పాటు బయట వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళ సో డ్రగ్స్ ఎస్పెషల్లీ మన ఏరియాలో గంజాయి స్టూడెంట్స్ గంజాయిని సేవించడము, గంజాయి దేశాయిపేటకి చెందినటువంటి ఒక ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతా ఉంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. అట్లా ఒక దేశాయిపేటలోనే కాదు, మన ఎంటైర్ హన్మకొండ వరంగల్ సిటీలో దాదాపుగా 2024లో ఒక 100 కేసుల వరకు నమోదైంది. దీంట్లో చాలా మంది ఈ డ్రగ్ను ఈ కాలకు జైలు శిక్ష ఉంటుంది. ఈవెన్ మర్డర్ చేసిన 14 సంవత్సరాల వరకే ఉంటుంది. 14 సంవత్సరాల తర్వాత బయటకు రావడానికి అవకాశం ఉంది. కానీ గంజాయికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయిని సేవించడం కానీ గంజాయి ఎట్టి పరిస్థితుల్లో కాకుండా చూడాలి. కొంతమంది పిల్లలైతే 2 వీలర్ల మీద ఎక్కడో ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి 2 వీలర్ల మధ్య ప్యాకెట్ గంజాయి కూడా తీసుకువస్తూ పోలీసులకు పట్టుబడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కొత్త చట్టం ప్రకారం ఈ గంజాయి ఏంటంటే స్ట్రైట్ గా దీని ప్రభావం ఉంది. చదువు పైన మనము ఫోకస్ చేయలేము, చదువు పైన మనం కాన్సన్ట్రేషన్ చేయ, మరి ఏ పని మీద కూడా మనకు కాన్సన్ట్రేషన్ చేయలేము. అంతేకాకుండా పూర్తిగా ఆరోగ్యము దెబ్బతినడము జరుగుతా ఉంది. సామాజికంగా ఒక్కసారి కనుక మీరు సోషల్ బైకాట్ అయిపోతాం. మనం సోషల్గా మన ఫ్రెండ్స్లలో కావచ్చు, మన స్కూల్లో కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, అరే ఫలానా దొరికిందట అని ఒక ముద్ర పడుతుంది.
సో మనని సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ నగర ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మీ యొక్క సొంత ప్రాంతాలకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో విలువైన ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచుకోండి. అవసరమైతే లాకర్స్లో ఉంచడం ఉత్తమం. ముఖ్యమైన పత్రాలను సెల్ ఫోన్లో కానీ మెయిల్ ఐడిలో కానీ కాపీ చేసి ఉంచండి. ఇంటికి తాళం వేసే క్రమంలో జాగ్రత్తలు వహించండి. స్మార్ట్ లాక్స్ వినియోగించడం వల్ల ఇంట్లోకి దొంగలు రావడానికి ఆస్కారం ఉండదు. సీసీ కెమెరాలు ఉపయోగించుకోవడం కూడా మీ ఇంట్లో దొంగతనం జరగకుండా దోహదపడతాయి. ప్రయాణమై వెళ్తున్నప్పుడు మీ ఒంటిపై ఉన్న ఆభరణాలు స్నాచింగ్ల ద్వారా అపహరణ జరగకుండా జాగ్రత్తలు వహించండి. మీ యొక్క లగేజీ బ్యాగులలో డబ్బులు, విలువైన ఆభరణాలు ఉన్నప్పుడు దొంగలు మీ యొక్క దృష్టి మళ్లించే పనులు చేస్తారు, గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. భద్రత రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ సేవలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకోవడానికి నగరంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి, ప్రజలు తాము ఇళ్లలో లేము అనే సంకేతాలు ఇచ్చే విధంగా ఉండకూడదు. ఇళ్లలో ఉన్నట్టుగానే లైటింగ్ విషయంలో కావచ్చు, గేట్ లైటింగ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా తాళాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా బయట కనపడేటువంటి విధంగా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడవద్దు. దొంగలకు అదే సోర్స్. సో తాళాలను కర్టన్తో కానీ దీంతోనైనా కవర్ చేయాలి. అదేవిధంగా వీలైనంత వరకు సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఉత్తమము. అదేవిధంగా అలారం సిస్టమ్ కూడా చాలా మంచిది. అదేవిధంగా మెయిన్ డోర్కు, ఎస్పెషల్లీ డోర్స్కి ఏంటంటే ఓల్డెన్ టైప్ లాక్స్ కాకుండా స్మార్ట్ లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది. స్మార్ట్ లాక్తోని ఇప్పటి వరకు అఫెన్స్ అయినట్టుగా ఎక్కడ కూడా మన వరంగల్ నగరంలో దాఖలా లేదు. అది చాలా హైలీ సెక్యూర్డ్. అది అంటే అది బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. దాని తర్వాత ఇన్సైడ్ మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యువెలరీస్, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఆర్నమెంట్స్, క్యాష్ కావచ్చు, విలువైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఈ విషయంలో వీలైనంత వరకు మీరు బ్యాంక్ లాకర్లలో పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ అది సాధ్యం కానప్పుడు మీ ఇంట్లోనే ఎక్కడైతే దొంగలకు కనిపెట్టలేనటువంటి ప్లేస్, ఆ ప్లేస్లో మీరు వాటిని దాచిపెట్టడము ఉత్తమం. అదేవిధంగా పాల ప్యాకెట్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, అవన్నీ కూడా రోజుల తరబడి ఆడ పడేసుకోవడంతో ఇంట్లో ఎవరు లేరు అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి పేపర్ బాయ్స్ కావచ్చు, పాల బాయ్స్కి వాళ్ళకు ముందే చెప్పి పెట్టాలి. దాని తర్వాత ఏదైనా మీ పరిసరాలలో ఏదైనా మార్పు వచ్చినట్టయితే నైబర్స్కు మీకు ఇంటిమేషన్ ఇచ్చే విధంగా మీరు నైబర్స్తో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా ఉత్తమం. అదేవిధంగా మీ యొక్క ఆర్నమెంట్స్ కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, వాల్యుబుల్ సంబంధించినట్టు ఒక ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా దొంగతనం అయినా కూడా మన క్లెయిమింగ్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఒక ఎవిడెన్స్ అనేటువంటిది అవసరం. కాబట్టి అదొకటి తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. దాని తర్వాత మీరు ఇంటి నుంచి వెళ్ళే క్రమంలో చైన్ స్నాచింగ్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి ఆ రద్దీలో మరి మెడలో నుంచి చైన్ లాక్కొని పోవడం కావచ్చు, బ్యాగులలో కనుక ఆర్నమెంట్ తీసుకొని పోతుంటే బ్యాగ్ కూడా థెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీరు మీ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ దిగేటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటిని సోషల్ మీడియాలో మీరు షేర్ చేయకండి. అది కూడా ఒక సోర్స్. అంటే కొంతమంది నేరస్తులకు వీళ్ళు ఇంటి దగ్గర లేరు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో అట్లాంటి ఫొటోస్, వీడియోస్ దయచేసి మీరు షేర్ చేయకండి. సో పోలీస్ తరఫున మేము అన్ని ఎఫర్ట్ చేస్తున్నాం. మా సిపి గారి ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు. మా పెట్రోలింగ్ మేము ఇంటెన్సిఫై చేస్తున్నాము. బ్లూ కోట్, పెట్రోల్ వెహికల్, ఇంటర్సెప్టర్ అన్నింటినీ కూడా మేము చాలా యాక్టివ్గా ఇంటెన్సిఫై చేసి ఆ అఫెన్స్లో కాకుండా మా సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రిపోర్టర్ రాజ్ కుమార్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం పట్ల వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని విమర్శలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి, పార్టీ అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్, రాజేష్ నాయక్, ధరావతి గాంధీ నాయక్, మాచర్ల ఎల్లయ్య, ఎడవెల్లి కృష్ణ, గాదెపాక శ్రీనివాస్, ఏలూరి కృష్ణమూర్తి, బీరవెల్లి రవి శర్మ, నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దాడిని సోషల్ మీడియాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్, కాంగ్రెస్ జనగామ జిల్లా ఆర్జీటీవీ రాజ్ కుమార్ అక్రమ అరెస్టుపై స్పందించి నేడు జనగామ సబ్ జైలుకి వెళ్లి ములకత్తులో రాజ్ కుమార్ని కలిసి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్ దయాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్జీటీవీ అనేది ఒక గిరిజన బిడ్డలు పెట్టినటువంటి పబ్లిక్ వాయిస్ ఛానల్. ప్రజల దగ్గర తీసుకున్నటువంటి వాయిస్ యూట్యూబ్లో, సోషల్ మీడియాలలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తున్నాడని తెలుసుకొని ఈ ఛానల్ వాళ్ళు విరక్తి చెంది ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ అక్రమ బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఆర్జీటీవీ రాజ్ కుమార్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నేడు అన్యాయంగా ఒక పేద కుటుంబం గిరిజన యువకుడిపై కేసులు పెట్టడం సరికాదు. వెంటనే కేసు విత్డ్రా చేసుకొని అతన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. నా మీద ఎన్ని పెట్టాలో అన్ని పెట్టింది సోషల్ మీడియాలో. కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెట్టారు, ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ ప్రజల అభిప్రాయం ప్రెస్ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు చెప్తే తప్పేంది? రైతులు చెప్తారు అరాచక పాలన, ఇంత ఘోరమైన పరిపాలన చూడలే, మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసి అధికారంకి వచ్చాడని మహిళలు చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలంటే నాకు ఏదైనా స్కీమ్ వస్తుంది అని చెప్పరు, మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు చూస్తారు. కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏమన్నా గానీ అని ప్రజలు బయటపడి చెప్తారు. ఇవాళ మహిళలు చెప్తున్నారు, యువకులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఇవి ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా మోసం చేశారే. రుణమాఫీ సరిగ్గా కాలే, మళ్ళా రైతు బంధు అని పేరు చెప్పారు. సంవత్సరం ఎగ్గొట్టి 15,000 ఇస్తా అని వేజిస్తాను. సంవత్సరం ఎగ్గొట్టింది ఏం కావాలి? 2,000 పెన్షన్ 4,000 చేస్తానంటే మహిళలు మోసపడి కొట్టించింది. పెళ్లిళ్ళు చేసుకోకుండా మా గవర్నమెంట్ వచ్చినగా చేసుకుంటే తులం బంగారం అంటే 2,500 రూపాయలు మహిళల కంటే ఎన్ని తీర్ల మోసాలు చేసినా. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలను ఒకసారి మీరు అందరూ కూడా కనిపెట్టాలి. ప్రెస్ మీడియా వాళ్ళని కూడా, యూట్యూబ్ సంబంధించిన వాళ్ళని కూడా, చిన్న చిన్న టీవీలను కూడా బెదిరింపి అరాచకాలు చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్ల లోపల ఎక్కడైనా ఇసుంటి అరాచకాలు జరిగాయి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ముఖ్యంగా గిరిజనుల మీద కూడా దాడులు, కొడంగల్ నియోజకవర్గంలో లక్షల సంఘటనలు చేశారు. చాలా మందిని జైలుకు పంపించారు అక్రమ కేసులు పెట్టి.
అంటే ఎంత అరాచకాలు చేస్తున్నదో ఒక్కసారి. సరే మా మీద చేయండి, మేము దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు మీద ఎంబడి పడ్డారు, కేటీఆర్ గారు ఎంబడి పడ్డారు, నా మీద ఏదో తోడాలని ప్రయత్నం చేసింది, ఎక్కడ దొరకలేవు వాళ్ళకు. మేము ఎదుర్కొంటాం. కానీ అమాయక ప్రజల మీద కేసులు పెట్టి జైలు తోలిన సంఘటన ఒక్కొక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాలా ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తుండగా ఇప్పుడు మరో నాలా కుంగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. ముస్లింకి బడి వస్తావేమో. रोड नीचे डाल दिया। कैसा हुआ ये, क्या क्या करे थे? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.